దేవుని మొక్కి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే మనం ఈ కర్మరాహిత్య స్థితికి వెళ్ళడానికి మనం స్వప్రయత్నంతో ఎంత ప్రయత్నించినా దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి భగవంతుడి యొక్క సహకారాన్ని మనం అర్థించాలి. ఇప్పుడు మీకు గజేంద్ర మోక్షం అనే కథ చెప్తారు. అంటే మనం దీన్ని సింబాలిక్గా కూడా తీసుకోవచ్చు, మనిషికి సింబాలిక్గా. ఈ గజేంద్రుడు అనేవాడు జీవుడు, కర్మ, తను కర్మలు చేసి చేసి ముసలి చేతిలో చిక్కాడు. అంటే ఆ ఫలితాన్ని అనుభవిస్తూ జన్మ పరంపరలో అతను చిక్కుకున్నాడు. తన స్వప్రయత్నంతో విడిపించడం ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల కావట్లేదు. అప్పుడు భగవంతుడిని పిలిచాడు. భగవంతుడు వచ్చి చక్రంతో అతని ఖండించి ఆ కర్మబంధాన్ని విడిపించి గజేంద్రుడిని ఉద్ధరించాడు. అలా భగవంతుడి యొక్క సహకారంతో మనం తొందరగా గమ్యాన్ని చేరుకోగలుగుతాము. ఇప్పుడు గజేంద్రుడికి బలం ఉండి మొసలని విడిపించుకోగలిగే సామర్థ్యం తన స్వప్రయత్నంతో చేసి విడిపించుకోగలిగితే మంచిదే, నీ ప్రయత్నం నువ్వు చేయొచ్చు. కానీ అది సాధ్యం కాదు, నా వల్ల అవ్వట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, భగవంతుడు నన్ను శరణు పొందాలి, శరణాగతి చేస్తే భగవంతుడు వస్తాడు. అది హిందుత్వం చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు ఒక క్రిస్టియన్ వ్యక్తి కావచ్చు, ఒక ముస్లిం వ్యక్తి కావచ్చు, ఏమి ప్రతిఫలం ఆశించకుండా, తిరిగి ఏమి కోరుకోకుండా తాను మంచి చేసుకుంటూ పోయి 10 మంది కడుపు నుండి 10 మందికి మంచి చేస్తూ నిస్వార్థంగా మెలుగుతూ కల్మషం లేకుండా ఈ వ్యవస్థలో ఆయన కొనసాగుతూ ఆయన అల్లానో లేకపోతే యేసు ప్రభువును మొక్కుతూ ఉన్నాడు. ఇంత మంచి చేసిన వ్యక్తి హిందూ దేవులను మొక్కట్లేదు. ఇప్పుడు ఆయన మీరు అంటున్నట్టు ఆ మోక్షానికి పోతాడా పోడా? ఇప్పుడు మోక్షం అనేది నిజంగా అతను నిస్వార్థమైన బుద్ధితో చేశాడా అనే దాని క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది. ఇప్పుడు ఆయన నిస్వార్థమైన బుద్ధితోనే అంటే కానీ మీరు అంటున్నట్టు ఆ పరమాత్మని నమ్మలేదు, మొక్కలేదు, కొలవలేదు, ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఒక ప్రమాణం చెప్పారో ఆ స్థాయిలో గనక ఉంటే దానికి ఆ ఫార్ములా ప్రకారం ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు దేవుని మొక్కకున్నా ఆ చెయ్యాల్సిన మంచి అంతా చేస్తే. ఇప్పుడు ఆ యేసు రూపంలో ఉండి అతన్ని ఉద్ధరించేది శ్రీకృష్ణుడే. యేసు రూపంలో శ్రీకృష్ణుడు అతను నిజంగా అంత నిస్వార్థ బుద్ధితో చేస్తుంటే గనక అతన్ని యేసు రూపంలో అనుగ్రహించేది శ్రీకృష్ణ పరమాత్మ. ఇది భగవద్గీత ఆయన చెప్పాడు. యేసు రూపంలో ఉన్నది కూడా శ్రీకృష్ణుడే. యేసు రూపంలో వాళ్ళ కోరికలు తీర్చేది కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద స్టేట్మెంట్ ఇది. యేసు రూపంలో అంటున్నా, యేసు రూపంలో అదే యేసు శ్రీకృష్ణుడు అంటున్నాను. అదే యేసు రూపంలో ఉండి కూడా వాళ్ళని అనుగ్రహించేది శ్రీకృష్ణుడే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మాతృ హృదయం ఉంటుంది పరమాత్మకి. మీ చిన్నప్పుడు కథ చదువుకునే ఉంటారు కదా, ఒక బిడ్డని ఇద్దరు నా సొంత బిడ్డ అంటే రాజు 2 ముక్కలు చేసేయమంటాడు. సొంత తల్లి ఏమో అయ్యో చంపొద్దు, ఆమెకి ఇచ్చేసేయండి, ఎక్కడో చోట క్షేమంగా ఉంటే చాలు అనుకుంటుంది. మారు తల్లి ఏమో చంపేయండి, 2 ముక్కలు చేసేయండి. అలాగే పరమాత్మ ఏమనుకుంటాడు, వీడు నాకు దక్కినా దక్కకపోయినా, అంటే నన్ను గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు, వాడు క్షేమంగా ఉంటే చాలు, వాడు ఉద్ధరించబడితే చాలు అనుకుంటాడు. మారు తల్లి ఏమనుకుంటుంది, నన్ను నమ్మకపోతే నేసేస్తానంటాడు, నా మతంలో రాకపోతే 2 ముక్కలు చేస్తానంటాడు. అంటే ఆడు కన్నతండ్రి కాదాడు, మాతృహృదయం లేదు వాడికి. నీకు అర్థమైందా? ఈ విషయాలు బాగానే ఉన్నాయి. మామూలుగా హిందూ దేవుళ్ళలో ఇప్పుడు శంకరుడు, ఈశ్వరుడు, నరసింహస్వామి, ఆంజనేయుడు, రాముడు, ఇట్లా దుర్గమ్మ, రకరకాలుగా దేవతలను పేర్లు పెట్టుకొని కొందరు ఇష్టదైవం అని చెప్పి ఆరాధిస్తూ కొలుస్తూ ఉంటారు కదా. ఈ దేవదేవతలందరూ కూడా నిజమేనా? మీరు అన్నట్టు పరమాత్మను క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళందరూ నిజమేనా? పరమాత్మ యొక్క అవతారాలు. పరమాత్మ యొక్క అవతారాలు. ఎట్ ఏ టైము ఎప్పుడు కూడా 2 అంటే 2 దేవుళ్ళు కొనసాగలేదా ఇక్కడ? ఉన్నారు. పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తగలుగుతాడు. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో పరశురాముడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. పరశురాముడు శ్రీరాముడు సంభాషించుకున్న సందర్భాలు ఉన్నాయి, ఒకరికొకరు ఎదురుగా మాట. ఒక పరమాత్మ 2 అవతారాలు కూడా ఎత్తుతుంది. పరమాత్మకు ఉన్నాడు ఇంకో లక్షణం ఏంటంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడికి ఇది సాధ్యం కాదు అనడానికి లేదు. సర్వశక్తిమంతుడు ఏంటంటే ఒకేసారి నువ్వు 2 రూపాలతో ఉండగలడు, నిరాకారుడిగా ఉండగలడు, సాకార రూపంతో అనేక రూపాలను ధరించగలవా. ఇప్పుడు శ్రీకృష్ణుడు 16,000 మందిని వివాహం ఆడాడు అంటారు. ఎలా 16,000 మందిని వివాహం ఆడాడు? ఒకే శరీరంతో ఒకే రూపంతో కాదు, 16,000 రూపాలు ధరించి 16,000 మందిని ఒకే ఏకకాలంలో పెళ్లి చేసుకున్నాడు. అది పరమాత్మ యొక్క శక్తి. సర్వశక్తిమంతుడు కదా. ఓకే. కాబట్టి ఒకేసారి అనేక రూపాలతో ఆయన సంచరించగలడు. ఓకే. అంటే ఇప్పుడు ఏ దేవుణ్ణి ఏ దేవతను మొక్కినా కూడా ఒకే దేవుణ్ణి మొక్కినట్టు. అంటే ఇప్పుడు దుర్గమ్మ, ఎల్లమ్మ, ఈశ్వరుడు అని స్పెసిఫిక్గా ఏముండవు శక్తులు, పవర్లు అని, అంతేనా? ఉంటాయి శక్తులు, ఎందుకుండవు? అంటే ఇండివిజువల్గా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు శంకరుణ్ణి తీసుకుందాం, ఈశ్వరుణ్ణి. చాలా మంది ఏం చెప్తారంటే ఈశ్వరుడికి 3 కళ్ళు, 3వ కళ్ళు తెరిస్తే ఈ సృష్టి మొత్తం అంతమైపోతుంది, ఈ రకంగా అంటుంటారు. మరి ఇవన్నీ నిజాలేనా?
ఇప్పుడు ఆ దేవత గురించి లేకపోతే ఆ అవతారం గురించి శాస్త్రం ఏది చెప్తుందో అది నిజం, అది ప్రమాణం. ఏది చెప్పినా అది నిజం. ఈశ్వరుడికి 3 కళ్ళు అనేది నిజమేనా? అయి ఉండొచ్చు. శాస్త్రం ఇప్పుడు మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి నిజమే. ఇప్పుడు మనకి శాస్త్రం ఏ విధంగా అయితే ఒక అవతార స్వరూపాన్ని వర్ణించిందో దాన్ని ఒక హిందువుగా నేను ఖచ్చితంగా నమ్మి తీరుతాను. నాకు శాస్త్రం ప్రమాణం. ఇప్పుడు ఇది ఎట్లా కుదురుతుంది అని అంటే, మరి ఆ లాజిక్ ప్రకారం చూస్తే మీ మతంలో అంటే ఇలా ప్రశ్నించే వాళ్ళ మతంలో ఎన్నో అంశాలు మనం ప్రశ్నించవచ్చు. అవన్నీ నువ్వు అంత విశ్వాసంతో నువ్వు నమ్ముతున్నప్పుడు నాకు నా ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏం బోధించాయో అవన్నీ నేను సత్యం అని నమ్ముతాను. ఓకే. ఇప్పుడు శాస్త్రంలో తలరాత లిఖించబడుతుంది అనేది ఉంటుందా? బుద్ధి కర్మానుసారే అని అంటారు. అంటే నిజంగా బ్రహ్మ రాత రాస్తాడు, ఒక మనిషి ఎట్లా బ్రతకాలో ఎట్లా మెలగాలో పిన్ టు పిన్ ఏం చేయాలో దైనందిన జీవితంలో అన్ని కూడా బ్రహ్మ రాసిన రాతలు అని అంటుంటారు. నిజంగా అట్లా రాత రాస్తారా? ఇప్పుడు భగవంతుడు ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇప్పుడు తీరిగ్గా కూర్చుని ప్రతి ఒక్కడి నుదుటి మీద రాసుకుంటూ కూర్చోడు ఆయనేమి. ఇప్పుడు ఫేస్బుక్ మనం ఆపరేట్ చేస్తున్నామండి. ఫేస్బుక్లో మీకు అకౌంట్ ఉందా? ఉన్నది. నాకు ఒక అకౌంట్ ఉంది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? మార్క్ జోకర్బర్గ్ ఒక టీం అనుకుందాం. మరి ఈ అకౌంట్లో నేను పోస్ట్ చేసే కంటెంట్ ఎవరికి రీచ్ అవ్వాలో, లేదా నేను పెట్టిన పర్టికులర్గా ఒక వ్యక్తికి పెట్టిన మెసేజ్ అతనికి మాత్రమే రీచ్ అవ్వాలి, లేదా నేను నా అకౌంట్ డీయాక్టివేట్ చేసుకోవాలంటే అలా డీయాక్టివేట్, లేదా కొంతమందికి మాత్రమే కనపడే విధంగా నేను పోస్ట్ చేయాలి. ఇదంతా నా అకౌంట్ నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నా కదా. మరి మార్క్ జోకర్బర్గ్ వచ్చి నా అకౌంట్ని ఇలా చేయాలి, ఇలా ప్రతి అకౌంట్ని ఆపరేట్ చేస్తాడా? చేయడు కదా. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్లో కోటాను మంది అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఆ సిస్టమ్ ప్రకారం అకౌంట్లు నడుస్తున్నాయి. దేవుడు కూడా మానవ అలాగే భగవంతుడు కూడా ప్రకృతిలో ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ సిస్టంలో ఈ కోటాను జీవరాశులు అన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంటే దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఇక్కడ చోటు కల్పించలే, జంతువులకు చెట్లకు అన్ని కూడా దేవుడు సృష్టించినాయి. అంతే కదా. ఇప్పుడు మీకు శ్రీకాళహస్తిలో సాలీడు, ఏనుగు, సర్పము ఇవి కూడా ముక్తిని పొందాయని ఉంది. ఒక మనిషి మాత్రమే అంటే సంకుచిత బుద్ధితో హిందుత్వం మాట్లాడదు. ఒక మనిషికి మాత్రమే భోగజీవిగా పుట్టించాడు, మొత్తం అనుభవించమన్నాడు, అన్నిటిని చంపుకు తినమన్నాడు, మొత్తం నాశనం చేయమన్నాడు. ఇట్లా చెప్పాల హిందుత్వం. నువ్వు బ్రతుకు, మిగిలిన జీవరాశిని కూడా నీతో కలిసి సహజీవనం చేయగలిగే విధంగా కలిసి బ్రతకండి అని అన్నాడు. అందుకే ప్రకృతిని కూడా ప్రేమించే తత్వం హిందుత్వంలో ఉంటుంది. హిందుత్వం ఎందుకు బాగుండాలని అంటే, ప్రపంచం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే హిందుత్వం బలంగా ఉండాలి. లేకపోతే ఈ పాషాండ మాతలు వస్తే మొత్తం ప్రపంచం నాశనం, ప్రకృతి నాశనం, వినాశనమే. ఎందుకంటే మ్యాన్ మేడ్ రిలీజియన్స్ కదా. వీళ్ళకి ఇప్పుడు మనిషి తయారు చేసే మతాలు ఏమంటే వాడి స్వార్థమే ఆలోచిస్తాడు, లోక కళ్యాణం గురించి ఆలోచించడు. అది ఒక వ్యాపారం లాంటిది. వాడి వ్యాపారంలో వాడు ఎలా గెయిన్ అవ్వాలి, వాడి బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలి, ఇది మాత్రం ఆలోచిస్తాడు. ఇవి లోకాన్ని నాశనం చేస్తాయి. భగవంతుడు ఏం ఆలోచిస్తాడు? లోక కళ్యాణం గురించి ఆలోచిస్తాడు. ఒక వ్యక్తికి ప్రయోజనం కలిగించడం లక్ష్యం కాదు. అందుకని సర్వమాన హితం, సర్వజీవులకి హితాన్ని కలిగించేది హిందుత్వం.